ఉండేది, భలే వింతగా ఉండదా? నో మనిషి జీవి కదనా? ఒరే మనిషి జీవరా ఇదే? పైన తోలుపోతే లోపల మొత్తం బోలే కదరా? అరే దీనికి ఎన్ని మేకప్లు, ఎన్ని టేకప్లు, ఎంత పౌడరు, ఎన్నిసార్లు తల దువ్వుకునేది, ఎన్నిసార్లు అద్దంలో చూసుకునేది, ఎన్ని రంగురంగుల బట్టలు, ఎన్ని అత్తర్లు, ఎన్ని వేషాలు, ఎన్ని మోసాలు, ఎంత పగ, ఎంత ప్రేమ, ఎన్ని బంధాలు. ఈ మాత్రానికి మనిషి నేనెవరో తెలిసినా, మా తాత ఎవరో తెలిసినా, నా ప్రాపర్టీ ఎంత ఉందో తెలిసినా? ఒరే మనిషి, దేహంలో ప్రాణమనే ప్రాపర్టీ జారిపోతే సాంగ్యానికి 4 కన్నీటి బొట్టులు గార్చా సాగనంపుతారు నిన్ను శ్మశానానికే. మనం భూమిపైన గొప్పవారుగా జీవించామా, పేదవారిగా జీవించామా అనేది కాదు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా మన మనసును మార్చుకున్నామా, దేవుని వైపు మనం త్రిప్పబడ్డామా, ఆయన మనతో ఉన్నాడా, ఆయన ఇచ్చిన రక్షణ కలిగి మనం జీవిస్తున్నామా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి.